జ్యోత్స్న అయితే పారు వాళ్ళ గ్రానీతో ఇలా అంటూ ఉంటుంది. నాకు నిశ్చితార్థం బావతో దీప కళ్ళ ముందే జరగాలి. అప్పటికైనా దీపకి తిక్క కుదరదు అనేతో అంటూ ఉంటుంది. ఇక పారు అయితే అది జరుగుతుంది మనవరాలా, నువ్వు చెప్పావు కదా తప్పకుండా జరుగుతుంది. అది జరగడం కావాలి నాకు అనేతో అంటూ ఉంటుంది. అలా అంటూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. నీకు కార్తీక్‌కి పెళ్ళవ్వడం లక్ష్యం కాదు, నా జీవిత ఆశయం. అది జరగకుండా నేను ఎలా చేయాలో అలా చేస్తాను కదా! జరగడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తాను. కార్తీక్, నువ్వు ఇప్పుడేం చేయలేవు. ముహూర్తాలు పెట్టేశావు. వీళ్ళు పెట్టిన ముహూర్తానికి జ్యోత్స్నతో నిశ్చితార్థం చేసుకోవడం తప్ప నీకు ఇంకే అవకాశము లేదు అనైతే అంటూ ఉంటుంది పారు అయితే మనసులో. ఇక పారు అలా అనుకుంటూ చాలా దీనిగా చూస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. కార్తీక్ వాళ్ళ అత్తయ్య అయితే వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అలా ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. కార్తీక్ అయితే ఇంట్లోకి అడుగు పెడతాడు. అలా ఇంట్లోకి వస్తున్న కార్తీక్ అయితే వాళ్ళ అమ్మ అన్న మాటలను గమనిస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్‌తో నువ్వు లేకుండా ముహూర్తాలు తీస్తామని, నువ్వు లేకుండా ఎంగేజ్మెంట్ చేసేస్తామనుకుంటున్నావా ఏంటి? అందరినీ పిలుస్తాను, అందరూ రావాలి అనేత అంటూ ఉంటుంది. అలా అనగానే కార్తీక్ అక్కడ అవ్వకపోయినా ఎక్కడైనా ఇక్కడ అమ్మకైనా చెప్పేసి నెమ్మదిగా ఒప్పిస్తాను. అమ్మని కన్విన్స్ చేయడానికైతే ట్రై చేస్తాను అనేత అంటూ ఉంటాడు. అలా అనగానే సరే కార్తీక్ వచ్చాడు, వారితో మాట్లాడాక నీతో మాట్లాడతానని చెప్పేసి ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ వాళ్ళ అమ్మకి చెప్పడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. కానీ చెప్పలేక అలా ఉండిపోతూ ఉంటాడు కార్తీక్.